3 గంటల కూడా పడుకోవాలి మధ్యలో 5 నుంచి 8 వరకు కాల్స్ మధ్యలో. Users must complete 3-round verification process through the curator. This is the only gateway to receive verified ITL option, which later converts to ITL, real ITL token. Skipping this steps means forfeiting all future redemption rights. ఎంతమందికి KYC 3 స్టెప్లు కంప్లీట్ అయిన హ్యాండ్ రైజ్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 హరిప్రసాద్ గారు 10. వీళ్ళలో అంబాసిడర్ కాని వాళ్ళు ఎవరున్నారో కాని వాళ్ళు కూడా KYC ఎవరైతే హ్యాండ్ రైజ్ చేయండి. అంబాసిడర్ కాని వాళ్ళు అయిన వాళ్ళు మొత్తం అంబాసిడర్లేనా? మీరు అంబాసిడర్ కాదా అండి? మీరు అయిపోయిందా? అదే అడుగుతున్నా. అంబాసిడర్ కాకుండా కూడా KYC 3 స్టెప్లు కంప్లీట్ అయిన ఎవరున్నారు? రౌండ్ 2 వాటర్ రైట్ నోట్ అంటే మన చేతితో ఇలా పట్టుకొని ఇంటర్లింక్ అని ఒక పేపర్ మీద రాసి మన ఫోన్ నెంబర్ రాసి ID కార్డు పెట్టుకుని ఫోటో దగ్గర రెడీగా ఉంచుకోండి. థర్డ్ రౌండ్ 3 అప్లోడెడ్ డాక్యుమెంట్ విత్ ఫోన్ మనం ఏదైతే మైనింగ్ చేస్తున్నామో ఆ యాప్ అప్లికేషన్ ఫోటో దిగి పెట్టాలన్నమాట. నెక్స్ట్ అంటే ఇక్కడ చెప్పండి ఒకసారి. ఇక్కడ యూజర్స్ మస్ట్ కంప్లీట్ 3-round వెరిఫికేషన్ ప్రాసెస్ త్రూ ది క్యూరేటర్. దిస్ ఈస్ ద ఓన్లీ గేట్వే టు రిసీవ్ వెరిఫైడ్ ఐడెంటిఫికేషన్. ఓకే ఇట్స్ కన్వర్ట్స్ ద ఐడెంటిఫికేషన్. ఇలా చేసుకోకుండా 4 feet అవుతుంది. మన 4 feet అంటే ఏంటండి? 4 feet అంటే ఏంటండి ఐడియా ఉన్నారు కన్నా? 4 feet అంటే ఏంటి? మీ కాయిన్ చెప్తా అవుతుంది. పైన డోర్లో కూడా చూశారు కదా 4 feet అని వస్తుంది. ఆ సర్టైన్ టైంలో మీరు చేసుకోకపోతే మీ కాయిన్ బర్న్ అయిపోతాయి, చివరిలో వెరిఫికేషన్ అవ్వాలి. నెక్స్ట్ వాట్ యూ షుడ్ నో అబౌట్ ద వెరిఫికేషన్ ప్రాసెస్. వాటిలో 3 పాయింట్లు ఇచ్చారు. గ్లోబల్ కాంప్లైన్స్ స్టాండర్డ్స్, ఫెయిర్ అండ్ డైనమిక్ వెరిఫికేషన్ ప్రాసెస్ అండ్ కంటిన్యూస్ సిస్టమ్ ఆప్టిమైజేషన్. దీంట్లో దీనికి ద సిస్టమ్ ఈస్ డిజైన్ టు అలైన్ విత్ ద స్ట్రిక్టెస్ట్ ఇంటర్నేషనల్ రెగ్యులేషన్స్. It follows AMLO, Hong Kong, SFC, VASP, license requirements and FATP recommendations with travel rule to ensure all regulatory linkages. ఇవన్నీ ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఏంటి రెగ్యులేషన్స్ ఏంటి, ఇంగ్లీష్ ఏంటి, అసలు ఎప్పుడు నేను వెళ్ళాను. ఓకే చాలా స్ట్రిక్ట్గా అనేది చేస్తున్నారు. హాంకాంగ్ నుంచి అక్కడి నుంచి రెగ్యులేషన్స్ అనేవి ఫాలో అవుతున్నారు అనమాట. ప్రతిదానికి ప్రతి ఒక్క కంపెనీకి రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇండియాలో ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ IRDA ఉంటుంది. IRDA ఇన్సూరెన్స్ ఏజెంట్ తెలిసింది. IRDA అని ఎగ్జామ్ కూడా అలా దానికి ఎలా రెగ్యులేషన్స్ ఉంటాయి, ప్రతి ఒక్క దానికి కూడా కంపెనీకి రెగ్యులేషన్స్ ఉంటాయి అన్నమాట. ఫెయిర్ అండ్ డైనమిక్ వెరిఫికేషన్ ప్రాసెస్. ఆల్ యూజర్స్ విల్ బి వెరిఫైడ్ యాజ్ పార్ట్ ఆఫ్ ద బిల్డింగ్ ఏ కంప్లైంట్ నెట్వర్క్. ద ప్రాసెస్ may take time initially, but priority is given to users. Strong performance metrics మాట్లాడుకున్నాక the queue is updated very 2 weeks based on your indicators. ఇందా మనం మాట్లాడుకున్నాక మీ మైగ్రేషన్ కానీ మీ KYC వెరిఫికేషన్ కానీ ఇట్స్ అప్ టు యూ, డిపెండ్స్ అపాన్ యువర్ హోమ్ మెట్రిక్స్, డైలీ మైనింగ్ అండ్ గ్రూప్ మైనింగ్ అన్నమాట. కంటిన్యూస్ సిస్టమ్ ఆప్టిమైజేషన్. ద వెరిఫికేషన్ సిస్టమ్ ఈస్ బీయింగ్ ఇంప్రూవ్డ్ డైలీ. Ongoing optimizations focus on the increasing efficiency, ensuring fairness and enabling the system to scale with the global growth. ఓకే మనకు తెలిసిందే ఈ సిస్టమ్ రోజు రోజుకి ఏంటంటే ఇంప్రూవ్ చేస్తూ ఉంటారు అన్నమాట. చాలామంది KYC ఇంకా 2nd రౌండ్ దగ్గర అయిపోయింది, 3rd రౌండ్ దగ్గర అయిపోయింది, కొంతమందికి రాలేదు, పీరియడ్ ఆప్షన్ కూడా చాలామందికి రాలేదు. ఆన్గోయింగ్ ఆప్టిమైజేషన్స్ ఫోకస్ ఆన్ ఇంక్రీజింగ్ ఎఫిషియన్సీ. ఇంకా నెక్స్ట్ సమర్థవంతంగా ఇంకొంచెం దాన్ని ఇంక్రీజ్ కొంచెం బాగా పనిచేయడానికి వర్క్ చేస్తున్నారు అనమాట. 5.1 వర్షన్లో మనకి ఇవన్నీ వస్తున్నాయి. ఇవాళ ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే ఈరోజు మనకి తాజ్ మహల్ టెస్ట్ నెట్ అనేది రిలీజ్ అయిపోతుంది. ఒకసారి క్లాప్స్ కొడదామండి. ఓకే ఇందాక మేడం చెప్పారు కదా టెస్ట్ నెట్ తాజ్ మహల్ రిలీజ్ అయిపోతుంది. ఇది ఒక మనకి సుదినం ఒకటేనండి. ఇప్పుడు మనం ఏదైనా ప్రాజెక్ట్ చేస్తే దాంట్లో మనం ఏమంటే కాయలు కోసుకోవాలనుకోకూడదు. దాంట్లో మనం వర్క్ చేయాలి. ఆ ప్రాసెస్ ఏదైతే దాన్ని ట్రస్ట్ చేయాలి. ఆ జర్నీని మనం ఎంజాయ్ చేయాలి. ఏమంటే రావు ఇప్పుడు చాలామంది 1,00,000 కాయిన్లు 10 లక్షలు, 20 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలు, 1 కోటి, 2 కోట్లు, 10 కోట్లు ఇలాగా టోకెన్ 10 కోట్లు లేదండి, 2.5 కోట్లు టాప్ అనమాట. 2,45 లక్షలు వరల్డ్ వైడ్గా ఉన్నారు. కొంతమంది ఉంటారు అంటే మధ్యలో టాపిక్ డైవర్ట్ చేస్తాను అనుకోమాకండి. కొంతమంది ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే సార్
మెసేజ్ చేస్తారన్నమాట. సార్ నా దగ్గర 20,000 కాయలు ఉన్నాయి సార్ అని ఫోన్ చేస్తాను. నేను ఎవడో చెప్పుకోను, నాకు ఏవేసి ఆగిపోయింది. రెండో స్టెప్పు 2 సార్లు వెనక్కి వచ్చింది, 3 ఏమైందో కూడా నాకు అర్థం కావట్లా. నాకు ఎలా ఉంటుంది, పైన వరకు 1,90,000 కాయలు 1,90,000 కాయలు మైనింగ్ చేశా. మైగ్రేషన్ ఇవ్వలేదు. ఫస్ట్ మైగ్రేషన్ అయినా అంటే సెకండ్ మైగ్రేషన్ మా తమ్ముడికి మా బామ్మడికి కాలుకోవద్దు. నాకు అప్పట్లో నాకైతే నాకు ఒక 50 లక్షలు వస్తాయని ఆశపడతాను. రాత్రి మరి ఏం చేస్తాం, ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో దాంతో ఆ జర్నీని మనం అలా కంటిన్యూ చేయాలి. జెన్యున్గా అంటే ట్రస్ట్ చేయాలి ప్రాసెస్ మనం ఎప్పుడు కూడా. ఇంకొకరు ఫోన్ చేస్తారు, అన్న నా దగ్గర 2,000 కాయలు ఉన్నా చూసా అంటారు. ఇది ఎక్కడ మాసం మామ అనుకుంటాను. ఓకే, నెక్స్ట్ స్లైడ్. ఇంటర్లింక్ వీసా కార్డ్ ఎంతమందికి వచ్చింది? ఎంతమందికి అప్లై చేశారండి? ఎంతమంది అప్లై చేశారు? నేను అప్లై చేయలేదు తెలుసా ఇంకా. మరి కార్డు ఉందిగా, డిజిటల్ కార్డు ప్రోగ్రామ్ పాస్వర్డ్ అంటారు. వాళ్ళు ఒకసారి వీడియోలు చేసి వదిలేసా. మొత్తం అన్న చూసుకుంటున్నారు అక్కడ రాయేష్ అన్న. ఇంటర్లింక్ వీసా కార్డు పని మొత్తం అందరూ ఒకసారి కార్చుకోండి. ఎందుకంటే అన్న ఎన్ని వీసా వచ్చినాయి అన్న ఫస్ట్ మీ ఇంటర్లింక్ వీసా కార్డుకి 1.4 ఐ థింక్, ఇంకా పెరుగుతుంది 1.4. క్లాస్ అన్న ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, కేరళ, ఒడిస్సా, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్